మనం చాలా రోజులు చూస్తాం ఇంటర్ బోర్డులో ఎన్ఓసి మంట, ఇన్నోవేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలామంది కూడా ప్రైవేట్ కళాశాల యజమానులు, ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ఇక్కడ రంగనాథ్ కావచ్చు, లేకపోతే మిగతా నాగిరెడ్డి దీనికి సంబంధించి ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఇద్దరి యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి చాలా స్కూల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి. దాదాపు ఇందులో 100కు పైగా స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి సంతకాలు ఫోర్జరీ చేసిన స్కూల్స్ అని చెప్పేసి కొన్ని స్కూల్స్ని కూడా రద్దు చేసిరు. వాటిపైన ఇంకా కేసు నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇంటర్ బోర్డులో ఎన్ఓసి మంట. హైదరాబాద్లో 52 ప్రైవేట్ కాలేజీల భాగోతం. వాటాల పంపకాల్లో తేడాతోనే వెలుగులోకి ఏళ్లుగా తిష్టవేసిన అధికారులదే ఈ తతంగం. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతులు, ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట చిన్నదిగా కనిపించిన ఈ బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారం చినికి గాలివాన్లా మారి మొత్తం ఇంటర్మీడియట్ బోర్డునే చుట్టుముడుతున్నది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగిన ఈ దందా అధికారుల లంచాల వాటాల్లో తేడాలు రాకపోవడంతో రచ్చకెక్కింది. 5-6 ఏళ్లుగా కనీస నిబంధనలు పాటించని కమర్షియల్ బిల్డింగ్లో నడుస్తున్న కాలేజీలకు అధికారులు అనుమతినిస్తూ వచ్చారు. అలాంటి కాలేజీలే ఇప్పుడు ముడుపులు ముట్టజెప్పి నకిలీ ఎన్ఓసి సమర్పించాలని తెలుస్తున్నది. ఫైర్ ఎన్ఓసి వ్యవహారం క్యూర్ పరిధిలోని డిఐఈఓలు, ఇంటర్ బోర్డులోని 3 అధికారులు తెలిసే కొన్నేళ్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. సదరు డిఐఈఓలు క్షేత్రస్థాయి వెళ్ళి తనిఖీని చేయకుండా నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన వ్యవహారంలో అంతా తామే చూసుకుంటామని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు భరోసా ఇస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీ చేయకుండా ఇంటర్ బోర్డు కార్యాలయంలో తిష్టవేసిన అధికారులు ఈ తతంగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఓ జేఎస్ స్థాయి ఆఫీసర్, సదరు అధికారికి 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు సహకరిస్తూ అప్లికేషన్స్ విషయంలో భారీ ఎత్తున ప్రైవేట్ కాలేజీల నుంచి ముడుపులు అందుకున్నట్టు ఆ సీఎంఓ స్థాయి అధికారులు సైతం జోరుగా చర్చ నడుస్తున్నదట. ఏదైతే రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇక్కడ రంగనాథ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ ఏదైతే ఆ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే అప్పుడు చైర్మన్గా ఉన్నారో వాళ్ళ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి వీటిని సంబంధించి ఇంటర్ బోర్డుకు పంపించేటువంటి ప్రయత్నం చేశారట. ఇంటర్ బోర్డులో చాలా అంటే దాదాపు 52కు పైగా కాలేజీల్లో పర్మిషన్స్ వచ్చినాయంటే అక్కడ సంతకం ఫోర్జరీ అయిందా ఏంటి అని చెప్పేసి ఇంటర్ బోర్డులో కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, అలాగే వాళ్ళు కూడా కొందరు ఆ ఇచ్చేటువంటి డబ్బులకు కావచ్చు ముడుపులకు అమ్ముడుపోయి ఇటువంటి పర్మిషన్స్ ఇచ్చారట. చాలామంది కూడా ఇంటర్ బోర్డులో వచ్చినాయట. ఈ డబ్బుల వ్యవహారంలో, డబ్బులు తీసుకునే వ్యవహారంలో అక్కడ వాళ్ళకి ఘర్షణ ఏర్పడి ఈ ఇష్యూ బయటకు వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఆ డబ్బులు సక్రమంగా వెళ్తే ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. చాలామంది విద్యార్థులు ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది విద్యార్థులు చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుండే. అప్పుడు మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళకి డబ్బులు ప్రకటించడం ఏదో ఒకటి ఆ కాలేజ్ యాజమాన్యం చేస్తుండే. మళ్ళీ అదేవిధంగా వందలాది స్కూళ్ళు మళ్ళీ నడుస్తుండే. వందలాది స్కూళ్ళలో వేలాది లక్షలాది మంది స్టూడెంట్స్ చనిపోవడానికి ప్రమాదం ఉంటుండే. ఇటువంటి ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి ఇటువంటి మేధావులను కావచ్చు, లేకపోతే ఇటువంటి ఆ చీటలను ఖచ్చితంగా అందులోంచి తీసేయాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి విచారణ జరిపి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కూడా తీసి ఏరిపారేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అలాగే జిహెచ్ఎంసీ పేరుతో నకిలీ ఎన్ఓసీలు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అగ్నిమాపక విభాగాన్ని అందులో విలీనం చేశారు. అంతకుముందు జిహెచ్ఎంసీ పరిధిలో అగ్నిమాపక విభాగం కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు జారీ చేయగా విలీనం తర్వాత హైడ్రా పరిధిలోకి వెళ్ళింది. కానీ కాలేజీలు 2 ఏళ్లుగా జిహెచ్ఎంసీ పేరుతో జిహెచ్ఎంసీలో కూడా పేరుతో నకిలీ ఎన్ఓసీలు తయారవుతున్నాయట. ఈ ఎన్ఓసీల ప్రకారం దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి నాగిరెడ్డి కావచ్చు, లేకపోతే రంగనాథ్ సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేసి, ఎందుకంటే అది హైడ్రా కిందికి వస్తుంది. హైడ్రా ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా చైర్మన్గా ఉన్నది రంగనాథ్, అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి నాగిరెడ్డి. కాబట్టి వీళ్ళకి కావాలనే ఈ విధంగా ఏదైతే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డులో ఆ వ్యక్తులు అమ్ముడుపోయి కావాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఫైర్ ఎన్ఓసీలు సమర్పించడం అధికారులు ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. హైదరాబాద్ మెహదీపట్నంలోని హిదాయత్ జూనియర్ కాలేజీకి జిహెచ్ఎంసీ పేరిట 2025లో ఎన్ఓసీ ఇవ్వడం గమనార్హం. ఆ కాలేజీ భవనం ఎత్తు 14.95 మీటర్లు ఉంది. కాలేజీ భవనం ఎత్తు 15 మీటర్ల లోపు ఉంటే హైడ్రా ఆపే దాటిపై అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ కాలేజీ ఫైర్ ఎన్ఓసీలో జిహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినట్లు ఉంది. ఈ తతంగాన్ని పరిశీలిస్తే ఫేక్ ఎన్ఓసీల విషయంలో ఇంటర్ బోర్డు అధికారులు ఎంత దందా నడిపిస్తున్నారో అర్థమవుతుందట. ఏదైతే ఒక కాలేజీకి సంబంధించి భవనం 14.95% మీటర్లు హైట్ ఉండాలట. దీనికి సంబంధించి 15 మీటర్ల చొప్పున హైట్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా రద్దు చేయబడుతున్నాడు. కానీ ఇటువంటి కాలేజీలు చాలా కూడా పర్మిషన్స్ ఇవ్వబడ్డాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించిన కాలేజీలట: బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్, ఎర్రగడ్డ మెయిన్ రోడ్, న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, టొలి చౌక్,
ఎస్ఎంఓ ఆలీస్ శాంతినికేతన్ జూనియర్ కాలేజ్ మెహదీపట్నం, శ్రీ అక్షర జూనియర్ కాలేజ్ అమీర్పేట్, అచీవర్స్ జూనియర్ కాలేజ్ టోలీ చౌక్, హిదయ జూనియర్ కాలేజ్ ఆసిఫ్ నగర్ అట, జునైద్ జూనియర్ కాలేజ్ హుమాయద్ నగర్, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడ, శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మలక్పేట, ఎస్వి జూనియర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చంపాపేట్, శ్రీనివాస్ జూనియర్ కాలేజ్ సంతోష్ నగర్, 13 విజనరీ జూనియర్ కాలేజ్ గౌజీపుర, 14 ముషీరాబాద్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జమీన్తాపూర్, సరోజినీ నాయుడు జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ చిక్కడపల్లి, విజనరీ జూనియర్ కాలేజ్ షా అలీబండ, 17 లైఫ్ లైన్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ చార్మినార్, 18 నానో జూనియర్ కాలేజ్ నల్లకుంట, 19 ఆద్య జూనియర్ కాలేజ్ దిల్సునగర్ అంటూ కూడా దాదాపు ఇక్కడ చూసుకుంటే 44 చొప్పున కాలేజీలో కూడా ఫైర్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఫోర్జరీ సంతకాలతో ఇది చేయించారు. ఈ ఫోర్జరీ సంతకాలను తెలిసినా కూడా ఇంటర్ బోర్డులో చాలామంది డబ్బులకు కుమ్మక్కైపోయి ఈ విధంగా చాలా పర్మిషన్స్ ఇచ్చేశారు. విద్యార్థుల జీవితాలతో వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటలాడుతూ ఉంది ఈ వ్యవస్థ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళను ఖచ్చితంగా అందులో నుంచి ఏరి వేయాల్సిందని చెప్పేసి కూడా నేటిజన్లు వాపోతూ ఉన్నారు. అలాగే బోర్డు కార్యదర్శి ఏమన్నారంటే ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ స్పందిస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు. ఇతర ప్రభుత్వ శాఖల బోర్డు పూర్తి సమన్వయంతో పనిచేస్తోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వివిధ కాలేజీలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీల ప్రామాణికత నిజానిజాలను క్షుణ్ణంగా తేల్చేందుకు ఎప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించినట్టు పేర్కొన్నారట. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏమన్నారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరుగుతూ ఉంది. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఇంటర్ బోర్డులో కావచ్చు లేకపోతే ప్రైవేట్ కాలేజ్ సంస్థలు ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నా ఇప్పటికే మేము 55కు పైగా కూడా కాలేజీలను గుర్తించి వాటికి సంబంధించి నోటీసులు కూడా పంపించాం, రద్దు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది, సమగ్ర విచారణ చేస్తా ఉంది. ఇందులో ఎంతమంది ఉన్నా ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళందరిపైన కేసులు ఫైల్ అవుతాయి, వీళ్ళందరినీ కూడా జాబులను తీసేటువంటి పరిస్థితి చేస్తాం. ఖచ్చితంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినా లేకపోతే విద్యను ఈ విధంగా వ్యాపారం చేసిన ఖచ్చితంగా వాళ్ళపైన శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి బోర్డు నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి దాదాపు వారం రోజులుగా ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. మరి ఒక హైడ్రా కమిషనర్ కావచ్చు లేకపోతే ఇటువంటి వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేశారంటే మరి వాళ్ళు ఇంకా ఎవరిని నడిపిస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి తెలిసే జరిగిందా ఏంటి అని చెప్పేసి మనం కూడా ఒకసారి చూడాలి ఒకసారి ఏం జరగబోతుందని.